హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ అండ్ ఐయామ్ ఎ సర్టిఫైడ్ సివిల్ ఇంజినీర్ బై ప్రొఫెషన్. ఇప్పుడు మీరు చూస్తున్న కన్‌స్ట్రక్షన్ వచ్చేసరికి 403 స్క్వేర్ యార్డ్స్ అంటే 403 గజాలలో కడుతున్న G+3 10,300 స్క్వేర్ ఫీట్ ఇండిపెండెంట్ హౌస్ ఇది. ఈ కన్‌స్ట్రక్షన్ వచ్చేసరికి ఖమ్మంలో న్యూ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది. ఈ బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ అండ్ పార్కింగ్ ఇచ్చాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో 2 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అండ్ సెకండ్ ఫ్లోర్‌లో ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ అండ్ థర్డ్ ఫ్లోర్‌లో ఒక 2 బీహెచ్‌కే పెంట్ హౌస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇదే ఈ ఇంటి యొక్క ఎలివేషన్ మోడల్. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో అసలు సైట్ కొని భూమి పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి అసలు బేస్మెంట్ వరకు అండ్ ప్లింత్ లెవెల్ ఏసి మనం పీసీసీ పోసే వరకు కూడా ఎంత ఖర్చొస్తుంది అనే విషయాన్నైతే నేను మీకు పిన్ టు పిన్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్‌లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరెన్నో ఈ ఛానల్‌లో నేనైతే పోస్ట్ చేయబోతున్నాను. అయితే ఇప్పుడు మన కన్‌స్ట్రక్షన్ స్టార్టింగ్ భూమి పూజ దగ్గర నుంచి ప్లింత్ బీమ్స్ అంటే బేస్మెంట్ ప్లింత్ బీమ్స్ వరకు ఎంత ఖర్చొచ్చిందనైతే నేను మీకైతే డీటెయిల్‌గా ఇప్పుడైతే ఈ పీడీఎఫ్ చూపిస్తా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ ఇనీషియల్ బోర్‌వెల్ అంటే బోర్ డ్రిల్లింగ్ గాను మనకి 450 ఫీట్ డెప్త్ వెళ్తే మనకు వాటర్ తగిలింది. సో, దానికి గాను 60,000 రూపీస్ అయితే ఖర్చు రావడం జరిగింది. అండ్ అలాగే మోటార్ అండ్ ఇనీషియల్ ప్లంబింగ్ వర్క్స్ అంటే మనకి బోర్ ఏసిన తర్వాత మనం 1.5 హార్స్ పవర్ సబ్మర్సిబుల్ పంప్ పెట్టుకుంటాము. అలాగే డీబీ బాక్సెస్ గానీ, వోల్టేజ్ మీటర్స్, స్విచెస్, సిలికాన్ పైప్స్, సాకెట్స్, హెచ్‌డి పైప్స్ విత్ లేబర్ వీటన్నిటితోటి కలిపి మనకి 22,000 రూపాయలు ఖర్చు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే సైట్ క్లీనింగ్ అండ్ లెవెలింగ్ అండి. అంటే ఫస్ట్ మనకి సైట్‌లో స్టార్టింగ్‌లో చాలా డెబ్రిస్ ఉంటుంది. సో, ఏంటంటే చాలా రాళ్ళుంటాయి, మొక్కలుంటాయి. ఇవన్నీ క్లియర్ చేసుకొని మనమైతే సైట్‌ని జీరో లెవెల్ చేస్తాం కదా! దానికి గాను బుల్డోజర్స్‌కి గానీ, లేదు అంటే గనక జేసీబీస్‌కి అంటే డిపెండింగ్ అపాన్ సైట్ వాళ్ళ సైట్ కండిషన్ బట్టి మా వరకైతే మనం ఖమ్మంలో చేసే కన్‌స్ట్రక్షన్‌కైతే మాకైతే 20,000 రూపాయలు ఖర్చయితే ఇనీషియల్‌గా రావడం జరిగింది. అండ్ ఎక్స్‌కవేషన్ అండ్ సాయిల్ ఫిల్లింగ్ ఫర్ ఫౌండేషన్ అండి. అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం కాలమ్స్ ఫౌండేషన్ కోసం 6x6 కానీ, 4x4 కానీ గుంతలు తవ్వుతాం డెప్త్ 6 ఫీట్ డెప్త్‌లోకి. అండ్ దాంట్లో మనం ఏం చేస్తాం మళ్ళా కాంక్రీట్ పోసిన తర్వాత మళ్ళా మూసేస్తాము. అండ్ అలాగే మనకేంటంటే అందులో 15,000 లీటర్స్ ఈ కన్‌స్ట్రక్షన్‌కైతే సంప్ కోసం తవ్వడం జరిగింది. అండ్ అలాగే సెప్టిక్ ట్యాంక్ తవ్వినందుకు, మళ్ళా క్లోజ్ చేసినందుకు అంటే బేసికల్లీ ఎర్త్ వర్క్ కోసం అయితే 90,000 రూపాయలైతే ఖర్చు మాకైతే వచ్చింది. అండ్ అలాగే వాచ్‌మ్యాన్ రూమ్ అండ్ గోడౌన్ రూమ్ అంటే వాచ్‌మ్యాన్ రూమ్ కట్టినందుకు గాను, గోడౌన్ రూమ్ కట్టినందుకు గాను వాచ్‌మ్యాన్ రూమ్ అయితే 10/10 కట్టాము. అండ్ గోడౌన్ రూమ్ అయితే 10/15 కట్టడం జరిగింది. సో, దానికైతే గనక మనకైతే రూ. 1,00,000 ఖర్చు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే స్టీల్ ఆర్ ఐరన్ మనం స్టీల్ గురించి చూసుకున్నట్టయితే 6 టన్స్ ఆఫ్ స్టీల్ అయితే మాకు ఇప్పటి వరకు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసే వరకు కనుక యాజ్ పర్ స్టీల్ డిజైనింగ్ అండ్ ఫౌండేషన్ ప్లాన్స్ ప్రకారం మాకైతే ఖర్చు రావడం జరిగింది. అంటే 6 టన్స్‌లో మనకి 8-20 రాడ్స్ ఉన్నాయి. 8, 10, 12, 15, 20 అలా ఉన్నాయి. అండ్ యాజ్ పర్ డిజైన్ ప్రకారం 6 టన్స్ అంటే 4,20,000 అయితే దానికి ఖర్చు రావడం జరిగింది. బై ద వే మీకు ఆర్కిటెక్చర్ డిజైన్స్ లైక్ ఫ్లోర్ ప్లాన్స్ కావాలన్నా, ఎలివేషన్ ప్లాన్స్ అలాగే ఇంజినీరింగ్ డ్రాయింగ్స్ అంటే ఫౌండేషన్ ప్లాన్స్ కానీ, స్ట్రక్చరల్ ప్లాన్స్ కానీ, ఎంఈపీ డ్రాయింగ్స్ కానీ అండ్ అలాగే ఏ విధమైన గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలన్నా సరే మీ ప్లాట్ ఆర్ ల్యాండ్ ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడున్నా సరే మా సర్వీసెస్‌ని అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. శాండ్ విత్ ల్యాండింగ్ ప్రైస్ చూసుకుంటే గనక ఎప్పుడైనా శాండ్ అనేది మనకు గుర్తుపెట్టుకోండి. సాల్ట్ వాటర్ లేక్స్‌లోంచి వచ్చే శాండ్ అయితే పనికిరాదు. కన్‌స్ట్రక్షన్ డ్యూరబిలిటీ అండ్ లైఫ్ అనేది తగ్గిపోతది. సో, ఎప్పుడైనా స్వీట్ వాటర్ లేక్స్‌లోంచే శాండ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. సో, అండ్ ఈ శాండ్‌కి గాను 3 టిప్పర్స్ అండి. 3 టిప్పర్ శాండ్ అయితే పట్టింది. 35-40 టన్స్ ఆఫ్ శాండ్ పర్ టిప్పర్ అయితే రావడం జరిగింది. 1,350 రూపీస్ పర్ టన్ యావరేజ్ కాస్ట్ వేసుకున్నా గానీ మనకు 1,55,000 రూపాయలైతే ఇసుకైతే ఇప్పటి వరకు ఖర్చొచ్చింది. అండ్ 40 అగ్రిగేట్ మనకంటే రాళ్ళు ఉంటాయి కదా! కంకర రాళ్ళు అంటాము. వాటి కోసం అయితే 2 టిప్పర్స్ అయితే పడింది. కింద బేసిక్‌లో ఇనీషియల్‌గా మనం ఫౌండేషన్ తవ్వినప్పుడు కింద పీసీసీ వేస్తాం కదా! దానికి గాను 2 టిప్పర్స్ పట్టింది. సో, ఒక్కొక్క టన్ను 500 చొప్పున వేసుకున్నా గానీ 12 టన్స్ పర్ టిప్పర్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్క టిప్పర్‌కి 12 టన్స్ వస్తుంది. అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ 1,800 కలుపుకున్నా గానీ మనకు ఓవరాల్‌గా 17,000 రూపీస్ 40 అగ్రిగేట్‌కి అయితే ఖర్చు రావడం జరిగింది. అలాగే 20 అగ్రిగేట్ మీరు చూసుకున్నట్టయితే 20 అగ్రిగేట్ 7
టిప్పర్స్ పట్టింది. ఆర్సీసీ అంటే రెయిన్ఫోర్స్ కాంక్రీట్ స్ట్రక్చర్కి వాడడం జరిగింది. లైక్ ఏంటంటే ఫౌండేషన్, కాలమ్స్, బీమ్స్ వీటికి వాడాము. 12 టన్స్ వస్తుంది ఒక టిప్పర్కి. అండ్ ఒక టన్ వచ్చేసి 650 రూపీస్ ప్రైస్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ 1800, ఇందాక 40 mm లాగానే. సో దీనికి గాను 62,000 రూపాయలు ఖర్చు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే బ్రిక్స్ విత్ ల్యాండింగ్ ప్రైస్ మీరు చూసుకున్నట్టయితే కనుక 6,000 ఇటుకలు అయితే ఇప్పటి వరకు పట్టడం జరిగినాయి. కొన్ని అయితే ఇటుకలు పక్కన ఉన్నాయనుకోండి, దాని తర్వాత వాల్ కన్స్ట్రక్షన్ అప్పుడు వాడచ్చు. క్యుములేటివ్గా 6,000 బ్రిక్స్ అంటే ఒక్కొక్క ట్రాక్టర్కి మనకి ఏంటి అంటే ఒక్కొక్క 2,000 ఇటుకలు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క ఇటుక కాస్ట్ 7 రూపీస్ 50 పైస్ కింద చూసుకున్న మనకు 45,000 రూపాయలు ఇటుకలకి అయితే ఖర్చు రావడం జరిగింది. నేను మీకు ఇందాక చెప్పిన సర్వీసెస్లో ఏదైనా కావాలనిపించి మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే దయచేసి మెసేజ్ అయితే చేయండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ అలాగే రీసెంట్గా మన ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ పేజ్ కూడా ఓపెన్ చేశాము. మీకు ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే మీకు కనిపిస్తున్న నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. దాంట్లో నేను నా రెగ్యులర్ లైఫ్లో డైలీ రొటీన్స్ అన్నీ యాజ్ అ సివిల్ ఇంజనీర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నన్ను యూట్యూబ్లో మీరు ఆదరించినట్టుగానే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ అలాగే మనకి సిమెంట్ చూసుకున్నట్టయితే సిమెంట్ అల్ట్రాటెక్ సూపర్ 520 బ్యాగ్స్ అయితే పట్టడం జరిగింది. 520 బ్యాగ్స్ అల్ట్రాటెక్ సిమెంట్ అంటే మనకి ఒక్కొక్క బ్యాగ్ 370 రూపీస్ పర్ బ్యాగ్ కాస్ట్ వేసుకున్నా. అండ్ అలాగే అల్ట్రాటెక్ పీపీసీ అంటే పోర్ట్లాండ్ పోచలోన సిమెంట్ 120 బ్యాగ్స్ పట్టినాయి. అంటే ఒక్కొక్క బ్యాగ్కి 320 రూపీస్ పర్ బ్యాగ్ వేసుకున్నా కానీ 2,30,800 క్యూములేటివ్గా ఖర్చు అయితే సిమెంట్కి రావడం జరిగింది. అండ్ అలాగే సాయిల్ ఫిల్లింగ్ ఫర్ బేస్మెంట్ అండి. మనం బేస్మెంట్ కట్టాం, పైకి తెచ్చిన తర్వాత మరి సాయిల్ ఫిల్ చేయాలి కదా. దాంట్లో సాయిల్ ఫిల్ చేసి మనం ఒక లెవెల్కి వాటర్ పెట్టి లెవెల్ తీసుకొస్తుందో మనకు బేస్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆ సాయిల్ ఫిల్లింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము బేస్మెంట్ హైట్ 4 feet అయితే పెట్టడం జరిగింది. అంటే ఫ్యూచర్ రోడ్ ఎక్స్పాన్షన్స్ ఒక 3-4 రోడ్లు పడినా ఆ రోడ్డు పైకి వెళ్ళి బేస్మెంట్ కిందకి వెళ్ళిపోయి వాటర్ ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్తగా ఒక 4 అడుగుల హైట్ అయితే పెట్టడం జరిగింది. సో దానికి గాను మనకి 28 టోటల్ టిప్పర్స్ అయితే పడడం జరిగింది. ఒక్కొక్క టిప్పర్ కాస్ట్ వచ్చేసరికి 5,000 రూపాయలకి మాట్లాడుకున్నాం కాబట్టి టోటల్ 1,40,000 రూపాయలు అయితే కనుక మట్టి సాయిల్ ఫిల్లింగ్కి బేస్మెంట్ లెవెల్ వరకు ఖర్చు రావడం జరిగింది. అలాగే బుల్డోజర్ రెంట్, ఇప్పుడు మనం బుల్డోజర్ లెవెలింగ్ చేసుకుంటాం కదా, అంటే ల్యాండ్ లెవెలింగ్ చేయడానికి బుల్డోజర్లు పడతాయి. ఎందుకంటే 403 గజాలు అంటే కొంచెం పెద్ద ల్యాండ్ ఉంటుంది కాబట్టి బుల్డోజర్స్ అవి కొంచెం పడతాయి కాబట్టి వాటికి రెంట్కి గాను దానికి ఏంటంటే గంటకి 1,200 రూపాయలు చొప్పున తీసుకుంటే 8 గంటలు పట్టింది. 8 గంటలకు గాను 9,600 రూపాయలు ఖర్చు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే సాయిల్ వర్క్ అండి, అంటే కూలీస్, అంటే ఇప్పుడు సాయిల్ వర్క్ ఇప్పుడు మనం బుల్డోజర్స్ ఎంత పెట్టినా కానీ మాన్యువల్గా కూడా మళ్ళీ చేయించాల్సి వచ్చింది. సో దానికి కలిపి 6,500 రూపాయలు మనకి వర్కర్స్కి అయితే ఖర్చు రావడం జరిగింది. అండ్ పెస్ట్ ప్రూఫింగ్ వచ్చేసేటప్పటికి ప్రిమైజ్ అనే పెస్ట్ ప్రూఫింగ్ అయితే మేము వాడతాం మా కన్స్ట్రక్షన్స్కి. సాయిల్లో మనం గుంతలు పెట్టి మనం పెస్ట్ ప్రూఫ్ వేస్తాము. సో మనకి అంటే పీసీసీ పోసే ముందర బేస్మెంట్ లెవెల్లో. సో ఒక్కొక్క బాటిల్ వచ్చేసేటప్పటికి 4,000 రూపాయలు అయితే పడడం జరిగింది. సో మనకి 3 బాటిల్స్ టోటల్గా పట్టాయి. సో 3 బాటిల్స్ గాను మనకి 12,000 రూపాయలు ఖర్చు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే ఫాస్రాక్ నిటో ప్రూఫ్ అండి. ఈ నిటో ప్రూఫ్ అంటే ఏంటి అంటే ఇది మనకి ఎర్త్లో ఉన్న సాల్ట్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎర్త్లో ఉండే సాల్ట్స్ని మనకి లోపల స్టీల్లోకి వెళ్లకుండా స్టీల్ అబ్జర్వ్ చేయకుండా రిటైన్ చేస్తుంది అనమాట. సో మన కన్స్ట్రక్షన్ మీరు చూసుకున్నట్టయితే కనుక మీకు ఇక్కడ వాల్స్ అన్ని కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, లోపల వాల్స్ అంటే ఇంటర్నల్ వాల్స్ అన్ని కూడా ఈ బ్లాక్ కలర్లో వచ్చినాయి. సో దానికి 3 బాటిల్స్ పట్టినాయి. ఒక్కొక్కటి బాటిల్ వచ్చేసి 20 లీటర్స్ ఉంటుంది. అండ్ ఒక బాటిల్ ప్రైస్ వచ్చేసి 5,500 రూపీస్. సో దానికి కానీ 16,500 రూపీస్ అయితే ఖర్చు రావడం జరిగింది. ఫాస్రాక్ కాన్ప్లాస్ట్ SP40 అంటే ఇది యాడ్ మిక్చర్స్ అండి. అంటే మనం కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు కాంక్రీట్లో కంపల్సరీగా ఫర్ ఎవ్రీ బ్యాగ్ ఆఫ్ సిమెంట్ మనం ఒక 200 ml అయితే మనం ఇది కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే ఫాస్రాక్ యాడ్ మిక్చర్ అయితే కలుపుకోవాలి ఉంటుంది. సో ఇది ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 20 లీటర్స్ ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ ప్రైస్ 4,500. మనకి 3 బాటిల్స్ అప్ టు ఈ లెవెల్ వరకు 3 బాటిల్స్ పట్టినాయి కాబట్టి దాని ఖర్చు 13,500 అయితే రావడం జరిగింది. అండ్ అలాగే మీరు కోఆప్లాస్ట్ అంటే ఏంటి అంటే ప్లాస్టరింగ్కి వాడే యాడ్ మిక్చర్ అనమాట. సో ప్లాస్టరింగ్ వాడే యాడ్ మిక్చర్ వచ్చేసి షాషేలో ఉంటాయి. సో ఒక్కొక్క షాషే కాస్ట్ వచ్చేటప్పుడు 120 రూపాయలు. ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క బ్యాగ్ సిమెంట్ వాడినప్పుడు ఒక్కొక్క షాషే కట్ చేసి దాంట్లో వేస్తాం అనమాట. మనకు క్రాక్స్ రావడం కానీ అలాంటివి ఉండవు. అండ్ మనం తడిపినప్పుడు కూడా వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ వేయడం వల్ల, యాడ్ మిక్చర్ చేయడం వల్ల. సో దీనికి వచ్చేసేటప్పటికి మనకి 6,500 రూపాయలు అయితే ఖర్చు రావడం జరిగింది టోటల్గా. అండ్ ఇక్కడ మన ప్లాస్టరింగ్ అంటే మీరు బేస్మెంట్లో ప్లాస్టరింగ్ ఏంటని క్వశ్చన్స్ రావచ్చు. మన కింద
బేస్మెంట్ లోపల వాల్స్కి ప్లాస్టరింగ్ చేస్తాము, అండ్ అలాగే సంప్కి ప్లాస్టరింగ్ చేస్తాము, సెప్టిక్ ట్యాంక్ ప్లాస్టరింగ్ చేస్తాము, దాని తర్వాత లిఫ్ట్ వాల్ కూడా లోపల ప్లాస్టరింగ్ చేస్తాం. ఇవి అన్ని ప్లాస్టరింగ్ కలిపి ప్లాస్టర్కి మాకు 6,500 రూపాయలు ఖర్చు అయితే రావడం జరిగింది. అండ్ అలాగే సంప్ కన్స్ట్రక్షన్ అండి. సంప్ కన్స్ట్రక్షన్ మేము ఏం చేసామంటే ఎక్స్టర్నల్గా మనకి ఖమ్మంలో లోకల్గా మనకి ఏంటంటే మేస్త్రి చేయడు, సో ఏంటంటే బయట నుంచి తెప్పించాము. వాళ్ళు 9 ఇంచెస్ కాంక్రీట్ వాల్స్ ప్రీ మోల్డ్స్ పెట్టేశారు, 15,000 లీటర్స్ సంప్. సో దీనికి గాను 30,000 రూపాయలు అయితే వాళ్ళకైతే ఛార్జ్ అయింది. అండ్ సెప్టిక్ ట్యాంక్ కూడా ఏంటి అంటే సెప్టిక్ ట్యాంక్ చేసినందుకు 3 ఛాంబర్ సెపరేట్ ఛాంబర్స్ ఉన్న సెప్టిక్ ట్యాంక్ కట్టాము. 9 ఇంచెస్ వాల్స్, దీనికి కూడా కాంక్రీట్ వాల్స్ రే చేశారు. దానికి గాను 21,000 రూపాయలు అయితే ఖర్చు రావడం జరిగింది. దాని తర్వాత సంప్ వాటర్ ప్రూఫింగ్ లేబర్ వచ్చేసేటప్పటికి సంప్ వాటర్ ప్రూఫింగ్ సపరేట్గా ఉంటుంది. సో ఏంటంటే వాటికి బట్టే లేబర్కి కానీ లేదంటే ఆ కెమికల్స్ కానీ వాటికి 12,000 రూపాయలు ఖర్చు అయితే రావడం జరిగింది. మ్యాషన్ ఛార్జెస్ అంటే మనకి మేస్త్రి ఛార్జ్ వచ్చేటప్పుడు మీకు 370 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అయితే మేము మాట్లాడుకున్నాం. సో మేస్త్రికి బేస్మెంట్ కంప్లీట్ చేసి కాలమ్స్కి అంటే మన కాలమ్స్ ఎక్స్పాన్షన్ కోసం కింద వేసే స్టార్టర్స్ వరకు పనిచేసినందుకు 4,50,000 రూపాయలు అయితే నేను ఇప్పటి వరకు మేస్త్రికి పే చేయడం జరిగింది. అండ్ అలాగే వాచ్మెన్ శాలరీ వచ్చేసేటప్పటికి 30,000 రూపాయలు. ఇప్పుడు వరకు ఈ లెవెల్ అంటే బేస్మెంట్ లెవెల్కి రావడానికి మాకైతే కనుక 3 నెలలు పట్టింది. ఒక్కొక్క మంత్కి 10,000 వేసుకున్న 3 నెలలకు కానీ 30,000 రూపాయలు ఖర్చు అయితే రావడం జరిగింది. వీళ్ళకి రెంట్ కానీ రేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. సో అలాగే సోలార్ సీసీటీవీ కెమెరాస్ చూసుకుంటే ఇనీషియల్గా మాకైతే కనుక పవర్ లేదు కాబట్టి నేను సోలార్ పెట్టించాను. సో సోలార్ సీసీటీవీ కెమెరాస్ 1 ఇయర్ వ్యాలిడిటీకి గాను 7 డే బ్యాకప్ గాను 12,000 రూపాయలు అయితే నాకు ఖర్చు రావడం జరిగింది. సో టోటల్గా మీరు క్యుములేటివ్గా ఖర్చు చూసుకుంటే 19,81,400 యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ నేను కడుతున్న ఇంటికి జెన్యూన్గా ఈ ఖర్చు అయితే వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీతోటి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుంటాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితోటైనా షేర్ చేసుకుందాం అనుకుంటే కనుక మన వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.